ఓ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవ్వాలంటే సెన్సార్ బోర్డు అనుమతి తప్పనిసరి. అదే ఓటీటీలోకి అయితే అలాంటి అవసరాలేమీ లేవు, డైరెక్ట్గా రిలీజ్ చేసుకోవచ్చు. అయితే అభ్యంతరాలుంటే స్ట్రీమింగ్ ఆగడం, స్ట్రీమింగ్ని అడ్డుకోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు బాలీవుడ్ మూవీ సత్లజ్జీ ఇంచుమించుగా ఇదే పరిస్థితి. సెన్సార్ బోర్డ్ నో చెప్పడంతో 2022 నుంచి రిలీజ్కు నోచుకొని ఈ సినిమాకి ఓటీటీ రిలీజ్ బెస్ట్ ఆప్షన్గా మారింది. దీనికి కూడా ఇప్పుడు కేంద్రం నుంచి పులి స్టాప్ పడింది. ఎస్, బాలీవుడ్ నటుడు దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఎలాంటి హడావిడి లేకుండా జూలై 3న డైరెక్ట్గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో రిలీజ్ అయింది. జూలై 5న ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దాని స్ట్రీమింగ్ను జీ5 ఆపేసింది. ఆ మరుసటి రోజు జూలై 6న ఈ చిత్రాన్ని తిరిగి ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడానికి తాము శాయశక్తిలా ప్రయత్నిస్తున్నామని అనౌన్స్మెంట్ ఇచ్చింది. కానీ అది కూడా జరగకపోవడంతో ఈ మూవీ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఈ మూవీ ఎందుకు ఇలా అర్ధాంతరంగా ఓటీటీ నుంచి డిలీట్ అయింది? అసలు ఈ సినిమాలో ఏముంది అంటే, పంజాబ్కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ కల్రాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ఈ సత్లజ్. ఇందిరాగాంధీ హత్య, సిక్కు వ్యతిరేక ఆందోళన తర్వాత 1980-90లో పంజాబ్లో వేలాది మంది అదృశ్యమయ్యారని, వారిని పోలీసులు వివిధ కారణాలతో అదుపులోకి తీసుకున్నారని, కాల్చి చంపేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక కార్యకర్తే జస్వంత్ సింగ్ కల్రాజ్. 1995 వరకు ఈయన చాలా యాక్టివ్గా పోరాటాలు చేశాడు. ఎన్నో నిజాలను బయటికి తీసి అప్పటి ప్రభుత్వానికి ముచ్చెబటలు పట్టించాడు. 1995 సెప్టెంబర్లో కొందరు దుండగులు ఆయన కిడ్నాప్ చేసి హత్య చేశారు. అయితే శవం దొరక్కపోవడంతో ఈ కేసు ముందుకు కదలలేదు. అయితే అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి మేరకు సిబిఐ సంస్థ రంగంలోకి దిగాక అసలు దోషులను పట్టుకున్నారు. 2007లో వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశారు. ఈ విషయాలనే సట్లజ్ సినిమాలో చూపించాడు దర్శకుడు హనీ ట్రెహాన్. నిజానికి 2022లోనే సట్లజ్ సినిమా పూర్తయింది. మొదట దీనికి గల్లుగర అంటే మారణకాండ అని, ఆ తర్వాత పంజాబ్ 95 అని పేర్లు పెట్టారు. థియేటర్ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డు వద్దకు వెళ్ళినప్పుడు బోర్డు ఇందులో 127 సీన్లను కట్ చేయాలని సూచించింది. అయితే ఆ కట్స్కు ఒప్పుకొని చిత్ర బృందం ఓటీటీలకు సెన్సార్ బోర్డు పరిధి ఉండదు కాబట్టి ఎలాంటి కట్స్ లేకుండా నేరుగా సట్లజ్ అనే కొత్త పేరుతో జీ5లో విడుదల చేసింది. ఇది ప్రభుత్వ దృష్టికి రావడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ చిత్రం దేశ భద్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉందనే కారణంతో ఐటీ రూల్స్ 2021 అండ్ ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద ఉన్న అధికారాలన్నింటినీ ఉపయోగించి కేంద్రం ఈ మూవీని తమ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి తొలగించాల్సిందిగా జీ5ను ఆదేశించింది. అయితే జీ5 సంస్థ మాత్రం ఈ విషయాలేమీ చెప్పకుండా ప్రస్తుత పరిణామాల దృశ్యాన్ని ప్రస్తావిస్తూ చట్టపరమైన ప్రక్రియను అనుసరించి ఈ సినిమాను తిరిగి ఇండియాలో స్ట్రీమింగ్ చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని వెల్లడించింది.